పీఠాపురం మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకుడు పెండెం దొరబాబు జన్మదిన వేడుకలు జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ చల్లా లక్ష్మి మాట్లాడుతూ ఇప్పటికే 5 మ్యాన్ కమిటీ సభ్యుడిగా ఉన్న పెండెం దొరబాబు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలు పీఠాపురం జనసేన పార్టీలో పలు రాజకీయ మార్పులు చోటు చేసుకునే అంశాలపై చర్చకు దారితీశాయి. వేడుకల్లో భాగంగా సుమారు 2000 మంది మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా జనసేనకు స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించి ఆ విజయాన్ని బహుమతిగా ఇస్తానని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడంతో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటినట్టుగా కనిపించాయి. సార్ ఎక్కడున్నావు సార్? సార్ అలాగే సార్. ముందుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో మన మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ పెండెం దొరబాబు గారి జన్మదిన వేడుకలు అయితే చాలా ఘనంగా జరుపుతున్నారు. వారి కార్యాలయంలో మహిళలందరికీ కూడా చీరలు పంచడం అలాగే కేక్ కటింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలందరూ చాలా ఘనంగా అయితే జరిపారు. శ్రీ పెండెం దొరబాబు గారు జనసేన పార్టీలోకి వచ్చి మా అందరితో కూడా చాలా మమేకమై చాలా మంచి వ్యక్తి అయినా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరితోటి శత్రుత్వం లేని ఆజాత శత్రువు అనే మాట ఆయనకి చెందుతుంది. ఆయన ఎప్పుడు కూడా అందరినీ కూడా పలకరిస్తూ ఉంటారు. ఆయన రానున్న రోజుల్లో జనసేన పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించాలని అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరితో ఆయనకున్న అనుబంధాలతో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా అలాగే స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నాను. నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతోగాలని ఎప్పుడు కూడా భగవంతుడు ఆయనకి వెన్నంటే ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. గౌరవనీయులు గురువర్యులు పిఠాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన వేరే కంట్రీలో ఉన్నారు, అయినా సరే కార్యకర్తలు అందరూ కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు సుమారు 2000 మందికి చీరలు పంచడం మా పెండెం దొరబాబు యూత్ ద్వారా మేమందరూ కూడా ఆయన బర్త్డే కేక్లు కట్ చేసి ఇక్కడ చాలా గట్టిగా చేసుకోవడం జరిగింది. ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన శాశ్వత ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగాలని, ఆయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యి మరి పార్టీకి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఆయన వెన్నంటే ఉండి మేము కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని పెండెం దొరబాబు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ బాల్పిల్ రాంబాబు. గౌరవ మాజీ శాసనసభ్యులు మా గురువర్యులు 2 సార్లు శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడినటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ పెండెం దొరబాబు గారికి మా అందరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 27 సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వచ్చిన శ్రీ పెండెం దొరబాబు గారు ఈ రోజు వరకు కూడా
స్థానిక ప్రజలతోటి మమేకం అవుతూ స్థానిక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి మరియు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో పయనింపజేసినటువంటి వ్యక్తి శ్రీ పెండెం దొరబాబు గారు. దొరబాబు గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బుద్ధి గారు మాట్లాడుతున్నారు. మాజీ శాసనసభ్యులు మా గురువర్యులు పెండెం దొరబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పిఠాపురం నియోజకవర్గ నాయకులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మహిళలకు అందరికీ కూడా నమస్కారాలు. ఆయన 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసేందుకు ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి రావడం, అప్పటి నుంచి ప్రజలను ఏ రోజు వదలకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మా పెండెం దొరబాబు గారు మరిన్న ఉన్నత స్థాయిలో ఉండాలని, అలాగే జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వానికి ఆకర్షితుడై, అలాగే పవన్ కళ్యాణ్ గారిని శాశ్వత శాసనసభ్యుడిగా చూడాలని ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఇప్పటికీ కూడా మాకు, మా తోటి సహచరులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మరెన్నోసార్లు శాశ్వతంగా ఇక్కడ శాసనసభ్యుడు అవడం కోసం మనం కృషి చేయాలని చెప్తూ, అలాగే స్థానిక జనసేన నాయకులను అందరితోటి సమన్వయం చేసుకోమని మాకు ఎప్పుడు సూచించడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా వివాదం కోరుకోడు, అజాత శత్రువుగా ఉండేందుకే ఆయన ఎక్కువ ఆసక్తి కనబడతాడు. ఎప్పటికీ కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉండాలని, అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టాచార్యులతో వద్దెళ్లాలని మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.